కానీ ఆ కనబడుతున్న తెర మీద మన పాత జీవితాన్ని చూస్తే మనల్ని ప్రేమించని ఈ మనుషులు నా జీవితం సంపూర్ణంగా ఆయనకు తెలిసినా కూడా, మన జీవితంలో ప్రతిదినం ఆయన గ్రంథస్థంలో లిఖితం చేయబడ్డా కూడా ఆయన ఇప్పటికీ నిన్ను నన్ను క్షమించి ప్రేమించి మనకు పరిచయం ఇచ్చాడంటే ఆయన గాక మరి ఎవరున్నారు నమ్మదగిన దేవుడు? కొట్టు చప్పట్లు గట్టిగా. ఆయన గాక మరి ఎవరున్నారు నమ్మదగిన దేవుడు? ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు నిన్ను కోరుకున్నది, నువ్వు నమ్మకమైన వాడుగా ఉండాలని కోరుకుంటున్నాడు. భార్యకు భర్తకు నమ్మకం లేదు, పిల్లలకు తల్లిదండ్రుల మీద నమ్మకం లేదు, సమాజంలో ఒకరి మీద ఒకరి నమ్మకం లేదు. ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, ఇక్కడ నమ్మకమైన వారు దేవుని కావాలి, పరిచర్యలో నమ్మకమైన వారు దేవుని కావాలి, పిలుపులో నమ్మకమైన వారు దేవుని కావాలి, దేవుని యొక్క ఏర్పాటులో నమ్మకమైన వారు దేవుని కావాలి. దేవుని ఏర్పాటులో ఉన్న వాళ్ళు నమ్మకస్తులుగా ఆయనకు ఉండాలి. వారి కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. అందుకే అబ్రహాము దేవుని నమ్మెను గనుక అది అతనికి